గురువుగారు, దేవతా స్తోత్రాలలో దండకం యొక్క ప్రత్యేకత ఏమిటి? దండకం అంటే ఏమిటి? దండకం ఒక ప్రభంజనం. ఎవరినైనా మనం సంబోధన చేసి వారి నుంచి ఏదైనా ఆశించే తరుణంలో స్తోత్రం చేస్తాం. స్వామి, నీ మాటే సత్యం, నీవు చెప్పిందే వాక్యం, నీవు చెప్పిందే ధర్మం, నీ మార్గమే నిజం, నిన్నే అనుసరిస్తాను, నీవు తప్ప ఇతఃపరం పెరగను, కరుణింపవే, రావే, రక్షించవే, స్వామి నీవే తప్ప ఇలా అంటూ ఉంటే ఆ స్వామి కరుణిస్తాడు. ఇలా స్తోత్రం చేసే విధానాలలో దండకం ఒకటి. తెలుగు సాహిత్యంలో 72 ప్రక్రియలు ఉన్నాయి. ఉజ్జాయింపుగా ఒక లెక్క వేసినప్పుడు ప్రక్రియలు 72 కనిపిస్తున్నాయి. పద్యం, వచనం, గద్యం, గేయం, కథ, కథానిక, నవల, స్తోత్రం, అష్టకాలు, పంచరత్నాలు ఇలా వివిధ రూపాలలో ఉపభాగాలుగా వెళ్ళినప్పుడు పద్యసారస్వతంలో ఒక ఛందోబద్ధమైన విధానం దండకం. ఈ దండకంలో శబ్దాలన్నీ కూడా మగణంతో ఉంటాయి. అలాగే అనన్వయాలంకారంతో ఇంకా అని ఆలోచన చేసినప్పుడు అనుప్రాస అలంకారాలకు అనుబంధింపబడి ఉంటాయి. ఆంజనేయ దండకం, శ్రీరామ దండకం వాటిల్లో కొన్ని. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. స్తోత్రం చేయడమే ఆవేగంతో, ఆర్తితో భగవంతుడి సాక్షాత్కారాన్ని మన ముందు నిలబెట్టేటటువంటి స్వరూపం, శక్తివంతమైన ఆయుధం దండకం. ఏ దైవాన్ని అయినా కీర్తించే తరుణంలో స్వామికి సంబంధించి మూలమంత్రం ఒకటి, అది కాకుండా అష్టకం 2, అది కాకుండా హృదయం 3, రామ హృదయం, హనుమత్ హృదయం, నారాయణ హృదయం, ఇలా హృదయ రూపంలో, కవచ రూపంలో, అనుష్ఠుప్ ఛందస్సులో ఉండేవి కవచం, నారాయణ కవచం, లక్ష్మీ కవచం ఇలాంటివి. ఇవన్నీ ఉండగా చిన్నారి బాలబాలికలకు వారిలో దైవభక్తి పెంచే నిమిత్తమై సనాతన సాహిత్య వాంగ్మయ రూపం అందించినటువంటి ప్రక్రియా విధానం దండకం. అనేక దండకాలు పూర్వం పిల్లలకు వచ్చేవి, నేటి కాలంలో క్రమేణా అదృశ్యం అవుతున్నాయి. ఇది విషయం.